చేస్తుంటే ఇంకోటి ఏంటంటే మా దగ్గర మండల్ గ్రూప్ డిస్ట్రిక్ట్ గ్రూప్ ఉన్నట్టే మా విలేజ్లో గ్రూప్ ఉంటుంది. ఎంపీడీఓ వరకు ఏ మెసేజ్ అయితే వస్తుందో ఆ మెసేజ్ యాజ్ పర్ వేసికల్ వరకు వెళ్తుంటుంది. మాకు ఏ డేట్ వరకు వేసి పేమెంట్ రిలీజ్ అయింది, ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ మా వేసికల్ వరకు గ్రూప్లో వెళ్తుంటుంది. ఆ గ్రూప్లో మనం నెక్స్ట్ వీక్ మండే నుండి పని స్టార్ట్ కావాలంటే సాటర్డే సండే వరకు మనకు ఆ వేసికల్కి ఎక్కడ ఏ పని ప్రదేశంలో ఏ పని అని చెప్పడం జరుగుతుంది. మా విలేజ్ గ్రూప్లో నేను ఫీల్డ్ అసిస్టెంట్గా, నేను పంచాయత్ సెక్రటరీ గారు, టెక్నికల్ అసిస్టెంట్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ గారు ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా గ్రూప్లో షేర్ చేస్తే బేసిక్గా షేర్ చేస్తే వీళ్ళు ఎవరికి సంబంధించి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఒక వర్క్ సైట్కు టీఏ మెజర్మెంట్ కూడా రాసి పెట్టడం జరుగుతుంది. రేపటికి ఏ వర్క్ కొత్త వర్క్ వచ్చిందంటే మెజర్మెంట్ ఒక్కరికి ఇంత పరిమాణం, 10 మందికి ఇంత అని చెప్పని టీఏ మెజర్మెంట్ పెడితే ఆ మెజర్మెంట్ ప్రకారం మేట్తో కొత్తలు తీసుకొని బేసిక్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా గ్రామాలలో మీరు చెప్పిన వాళ్ళకి పని చెప్తుంటారట, పని చేయని వాళ్ళకి చెప్తలేరట, పైగా కొంతమంది డబ్బులు తీసుకొని చెప్తుంటారట. ఎంతవరకు అలానే ఏం లేదు. మా దగ్గర జాబ్ కార్డ్ యాడ్ చేయడం అయినా కొత్త కార్డు ఇవ్వడం కానీ సెక్యూరిటీ సంతకం చేస్తే ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరు కూడా ఇవ్వరు, ఇచ్చే అలవాటు కూడా ఎవరి దగ్గర లేదు. మా గ్రూప్లో ఇంతమంది మీరు కూడా చూశారు కదా, గ్రూప్లో ఎవరు రాకున్నా వారి పేరు, వాళ్ళ గ్రూప్ పేరు మెన్షన్ చేసి వాళ్ళు ఎందుకు రావడం లేదని అడిగి మరీ పనికి రమ్మని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ గ్రూప్లో పెట్టినప్పుడు మీటికి ఫోన్ చేసినప్పుడు రాకపోతే నేనే వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రూప్ దగ్గర నైట్ కానీ ఉదయం కానీ వాళ్ళకు ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని పనికి రమ్మని చెప్పి అవేర్నెస్ కల్పించి పనికి తీసుకురావడం కూడా జరుగుతుంది. అంటే మీరు నైట్ మీటింగ్ పెడుతున్నారు కదా, అన్ని గ్రామాలలో పెడతారా లేకపోతే మీరు ఒక్కడే కావాలని మీటింగ్? నా వరకు నా బేసిక్గా అందరు రావాలని చెప్పని నేను చేసుకుంటా. మీకు ఫీల్ వాళ్ళ ఊరిని బట్టి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధానంతో వాళ్ళని పనికి రప్పించుకుంటారు. మా ఊళ్ళో ఈ విధంగా చెప్పించుకొని వాళ్ళకు ఇష్టంతో పనికి వచ్చి ఇష్టంగా పని చేసుకోవాలని చెప్తాను. ఏదో కష్టంగా వచ్చి పిలిచిరు కదా అని కాకుండా వాళ్ళ కొలతల ప్రకారం వాళ్ళు ఎంత కావాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు. పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఎన్ని రోజులు పడుతున్నాయి? ఈ సంవత్సరం మాత్రం పనిచేసిన తర్వాత ఈ వారం ఒక మాస్టరు బేసిక్ దగ్గర ఉంటుంది, ఒక మాస్టర్ ఆపరేటర్ దగ్గర ఉంటుంది. అంతకుముందు 3వ మాస్టర్ పేమెంట్ పడుతుంది. ఇప్పుడు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ అయితే లాస్ట్ వీక్ 2 వారాల పెండింగ్ ఉన్నది, మిగతా వారాలు పేమెంట్ క్లియర్ అయింది. ఇప్పుడు నడుస్తున్న పని ఎన్ని రోజుల వరకు నడుస్తుంది? ఇప్పుడు నడుస్తున్న వరకు అంటే ఇంకా మాకు వర్క్స్ ఉన్నాయి. ఇంకోటి ఫీడర్ ఛానల్ పూడికతీత వచ్చింది, ఇంకోటి ఇంకా 2 ట్యాంకులు ఎంఆర్ ట్యాంకులు షిల్ట్ వరకు వచ్చినాయి. ఇవి అయిపోయేసరికి అది చేస్తే మాకు వాళ్ళు వస్తారంటే మేము జూలై మంత్ కూడా మొత్తం మేము వర్క్ చేయడం జరుగుతుంది. 100 days కంప్లీట్ అయితే అంటే మేము ఇప్పుడు 100 days చేసుకోము. మా బేసిక్ దగ్గర ఒక అవేర్నెస్ ఉన్నది. ఇప్పుడు ఈ జూన్ వరకు 75 days చేస్తారు. 75 days ఏంటంటే వాళ్ళు పనికి రమ్మన్నా వాళ్ళు రారు, ఎందుకంటే అప్పుడు రైతుల పనులు స్టార్ట్ అవుతాయి. ఈ 25-30 days ఎప్పుడు ఉపయోగించుకోవాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అప్పుడు వ్యవసాయ పనులు ఉండేవి కాబట్టి అప్పుడు ఈ 25-30 days అప్పుడు ఉపయోగించుకొని అప్పుడు 100 days చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు వ్యవసాయ పనులు దొరుకుతాయి కాబట్టి అప్పటికి వ్యవసాయ పనులకు వెళ్తారు. పత్తి గింజలు పెట్టడం కానీ, పత్తి కలిపేయడం కానీ, వరి నాట్లు కానీ ఇలా వెళ్తారు. 70 days వరకు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు. 30 days వాళ్ళు నేను నేర్పించింది వాళ్ళకు. ఇప్పుడు 100 days చేసుకుంటే పనులు తీసి పెట్టి అప్పుడు మళ్ళీ వేరే పనులు ఉండదు కదా అని అప్పుడు వాళ్ళు 3 monthsలో ఆ 30 days వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు పని ప్రదేశాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? పని ప్రదేశంలో మాకు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏమీ లేవు, కానీ వాళ్ళకు కొంచెం గడపలు, తడ్డలు లాంటి పాలలు లాంటివి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే పరదలు అప్పుడు ఏ గ్రూప్ ఆ గ్రూప్కి ఇచ్చేది, 20 మంది 30 మందికి ఒకటి పరదలాగా ఇచ్చి అవి ఇస్తే ఏ గ్రూప్ ఆ గ్రూప్ వేసుకోగలుగుతాం కదా. ఈ షెడ్ నెట్ ఇవ్వడం వల్ల మాకు తక్కువ ఉంటుంది, ఎండ కూడా పైన కొడుతుంది. డబ్బులు ఇచ్చినా కానీ ఎండ వేరే ఎక్కువ 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతల ఉందని చెప్పని అంటున్నారు. సాధ్యమైనంత వరకు 6 నుండి 10 వరకు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తారు. ఇప్పుడు మీ వేతనాలు వస్తున్నాయి? మా వేతనాలు అంటే మాకు ఇచ్చే తక్కువ వేతనం, చాలా తక్కువ వేతనం. అది కూడా 2-3 నెలలకు ఒక నెలది అట్లా ఇవ్వడానికి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మళ్ళీ 2 నెలలు 3 నెలల పేమెంట్ పెండింగ్లోనే ఉంది. అది వచ్చేది కూడా ఏ డేట్కి వస్తుందని కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది కూడా ఇందులో పేదవాళ్ళే పనిచేయడం జరుగుతున్నది. ఇల్లు కొంత రెంట్కి, నేనైతే రెంట్కే ఉంటున్నా. ఇప్పుడు 12 years రెంట్కే ఉంటున్నా. ఇప్పుడు రెంట్ కట్టుకోవడం కానీ ఇంట్లో చదువులకు వీటి పిల్లల చదువులకు ఇట్లా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంట్లో లేడీస్ నాటే రోజు 1000 రూపాయలు వేస్తే 10 రోజులు ఇచ్చిన సాలరీతో మన నెల జీతం అవుతుంది. ఇక మాకు పండుగ పెట్రోల్ అవన్నీ ఖర్చులు ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ ప్రతి ఒక్క ఇంధనం మిల్ అంటే 1 నెల ఉంటే రోజుకు లీటర్ పెట్రోల్ పడుతుంది. ఇంధనం మిల్లు కొట్టాలంటే ఆ బెనిఫిషియల్ టైంకి ఉండడు. లేకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఒక్క ఇంటికి 2 సార్లు తిరగాలి, వర్క్ సైట్కి వెళ్ళాలి, వర్క్ వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి. ఒకవేళ ఆడ మేట్ని పెట్టుకున్నప్పుడు కూడా మనం వెళ్ళి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. మేట్ కరెక్ట్ కొట్టిన వ్యక్తి పని మీద ఉన్నారా లేరా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది కాబట్టి జీతం పెంచి ఫస్ట్కి జీతం వచ్చేటట్టుంటే బాగుండు. ఇప్పుడు ఇట్లా పెండింగ్లో ఉన్నవాటి ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నది. లాస్ట్ మంత్ 2 months ఇచ్చారు, తర్వాత మళ్ళీ 2 months మళ్ళీ అవుతుంది. ఇది మీరు అధికారుల దృష్టి తీసుకెళ్ళారు ఈ సమస్య? అధికారుల దృష్టి తీసుకెళ్ళాము.
మినిస్టర్ సీతక్క గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మాకు వీసీ తీసుకున్న వీడియో కాపీ తీసుకున్నప్పుడు కూడా అడగడం జరుగుతుంది. కమిషనర్ గారితో కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఓకే, రైట్. నా పేరు స్వామి. అది పెంబర్తి గ్రామం, జనగాం మండలం, జనగాం డిస్టిక్. నేను ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తాను పెంబర్తి గ్రామంలో. మా దగ్గర మొత్తం జాబ్ కార్డ్స్ వచ్చేసి 1146 ఉన్నాయి గ్రామంలో. అందులో 1963 మంది వేసీకర్ ఉన్నారు. అందులో 359 కార్డ్స్ యాక్టివ్లో ఉన్నాయి. 489 మంది వేసీకర్ యాక్టివ్ వేసీకర్ ఉన్నారు. మా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు 4 వర్క్ సైట్లు నడుస్తున్నాయి. 4 వర్క్ సైట్లో కలిపి 180 మంది వేసీకర్ పనిచేస్తున్నారు. మా దగ్గర పొద్దున 6 నుండి 7 లోపే పనికి వస్తుంటారు. కొత్తల ప్రకారం పనిచేస్తుంటారు. వాళ్ళకు పని ప్రదేశంలో నీడ కల్పించడానికి షెడ్ నెట్ వేస్తున్నాము. వాటర్ ఫిల్టర్ వాటర్ తెచ్చుకొస్తున్నాం. వాళ్ళకు ఒక 2 లీటర్ల చొప్పున వాటర్ వస్తుంటాము. వాళ్ళకు కొత్తల ప్రకారం పనిచేస్తుంటారు. ఇప్పుడు కూలీలకు ఎలాంటి వసతులు కల్పిస్తారు? కూలీలకు మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, అక్కడ ఒక మేట్ ఉంటుంది. మేట్ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, షెడ్ నెట్ ఉంటుంది. మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ టాబ్లెట్స్ ఉంటాయి. మాకు ఇక్కడ గ్రామంలో ఆశా ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుంటారు మాకు. అప్పుడు ఎప్పటికప్పుడు మనం అడిగి ఫోన్ ద్వారా తీసుకుంటుంటాం. అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తుంటారు. టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కానీ ఇస్తుంటారు వాళ్ళు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మేట్ దగ్గర ప్రతి వర్క్లో ఒక మేట్ దగ్గర ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సంబంధించినవి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఎండకు కాకుండా నీడ ఏమన్నా వేస్తుంది? నేను షెడ్ నెట్ వేస్తాం. షెడ్ నెట్ వేసి పని ప్రదేశం షెడ్ నెట్ పోగానే మీరు షెడ్ నెట్ వేస్తారు. మళ్ళీ పని ముగించుకొని తిరిగి వచ్చే టైంలో షెడ్ నెట్ తీసుకొని వస్తుంటారు. ఏ రోజు కాలు చేసి తీసుకొస్తుంటాం. ఓఎస్ఆర్ ప్యాకెట్స్ వైరస్ ప్యాకెట్స్ ఇస్తున్నాయి, ఆల్రెడీ ఇచ్చాము. మీ దగ్గర ఎప్పటికో 10-15 అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఒక ప్యాకెట్ తీసేసి వాళ్ళకు కల్పిస్తుంటాం. అంటే మీకు ప్రభుత్వం ప్రభుత్వంలో ఇస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏమైనా ఇచ్చిందా? లిక్విడ్ ఇట్లా ఇచ్చారు వాళ్ళు. లిక్విడ్ ఇట్లా ఇస్తే మీ దగ్గర పెట్టి ఎవరికైనా ఇంతవరకు అయితే ఎవరికి ఇబ్బంది కలగలేదు. ఎవరికి ఏం దెబ్బలు ఇట్లా తాగా. ఒకవేళ తాగితే యూజ్ చేస్తాం, తాగకపోతే తాగొద్దనే కోరుకుంటాం. ఎవరికి కూడా ఏం కావద్దని. వాళ్ళు ఏ టైంలో వస్తారు, ఏ టైంలో అవుతారు? వాళ్ళు 6 నుండి 7 లోపే పని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 10 నుండి 11 వరకు మళ్ళీ వెళ్ళొస్తుంటారు. ఇప్పుడు అటెండెన్స్ ఎంత తీసుకుంటుంది? పొద్దున ప్లేస్ ఒక్కొక్కరికి చొప్పున తీసుకుంటాం. తర్వాత మాస్టర్లో ఎంతమంది అంటే అంతమందికి 4 గంటల తర్వాత గ్రూప్గా సెకండ్ ఫోటో తీసుకుంటాం. ఏ వర్క్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఒక ఫిష్ పండ్ ఉన్నది, ఒక గ్రావెల్ రోడ్ ఉన్నది ఇప్పుడు రన్నింగ్లో. ఇంకొకటి ఎంఐ ట్యాంక్కి చెరువుపూడికి 3 వర్కులు నడుస్తున్నాయి. ఇప్పుడు నర్సరీ వర్క్ ఎట్లా జరుగుతుంది? నర్సరీ వర్క్ కూడా నడుస్తుంది. నర్సరీలో ఒక 1 చేయకుంటాడు, 2 పూటల వాటర్ పట్టుకుంటాడు, సీడ్ క్లీన్ చేసుకుంటాడు, జర్మినేషన్ చూసుకుంటాడు, వేడింగ్ చూసుకుంటాడు. తర్వాత మనకు షిఫ్టింగ్ రీడింగ్ లాంటివి వస్తే, బ్యాక్ బిల్లింగ్ లాంటివి వస్తే వేరే వర్కర్ పెట్టి అక్కడ చేపిస్తాం. అక్కడ ఒక ఏసీ గారు ఉంటారు నర్సరీ కాడ. మీకు ఇప్పుడు మొక్కలు ఏంటంటే ఎంతవరకు ఇచ్చింది? మొక్కలు మాకు ఈ 3 సంవత్సరాలు ఇంటిని మంచి మొక్కలు 3,000 టార్గెట్ ఇచ్చడం. 3,000 మొక్కలు మనం పెంచడం జరుగుతుంది. అందులో పండ్ల మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్ లాంటి మొక్కలు పెంచుతున్నాము, పూల మొక్కలు పెంచుతున్నాము. వాళ్ళ డిమాండ్ ఇచ్చిన మొక్కలను మనం నర్సరీలో పెంచడం జరుగుతుంది. అవి కాక మెయింటెనెన్స్ కింద కూడా ఇంకా 8,000 ఉన్నాయి. మొత్తం 9,000 అయితే ఇంకా 5,000 కన్వర్షన్ చేసాం. అవి వేరే ప్లాంటేషన్లో చేయడానికి ఆ వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని వాటికి ప్లాంటేషన్ చేయడానికి. ఇప్పటివరకు ఉపాధి హామీలో ఎన్ని పని దినాలు అయిపోయినాయి? ఈ సంవత్సరం మనకు మన దుర్గమ్మ పండుగ ఉండే మే 9th 10th. అందుకని కొంచెం లేట్గా వర్క్ రావడం జరిగింది. ఎప్పటి స్టార్ట్ అయింది? మనకు లేట్గా వర్క్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఇప్పటివరకు ఒక 2,000 మ్యానేజెస్ కంప్లీట్ అయినాయి ఈ సంవత్సరం. ఇప్పుడు జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మొత్తం జాబ్ కార్డ్స్ మొత్తం జాబ్ కార్డ్స్ 1,145 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో యాక్టివ్లో 359 కార్డులు యాక్టివ్ ఉన్నాయి. మరి మిగతా ఎందుకు రావట్లేదు? మిగతా వాళ్ళు పనికి రావడం వేరే వర్క్ చేసుకుంటారు. వృత్తి పనులు అంటే మన బ్రాస్ వర్క్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఏ కులం అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆడమవుతారు లేకుండా బ్రాస్ వర్క్ చేస్తారు. బ్రాస్ వర్క్ అంటే ఒక ఇత్తడి కాదు, వెండి బంగారం వర్క్ కూడా చేస్తుంటారు, డిజైన్స్ మోల్డింగ్స్. అంటే మీరు అప్పుడు జాబ్ కార్డ్స్ అందరికి కావాలని పెట్టుకున్నారు? స్టార్టింగ్లో కావాలని అందరూ కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి మాకు కూడా కార్డు ఉండాలని చెప్పి అప్పుడు వచ్చేది 800-900 మంది కూడా పనికి వచ్చి 900 చిల్లర పనికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ కార్డు రద్దు చేసే అవకాశాలు ఏమున్నాయి? రద్దు ఏం చేయలేదు కానీ ఇన్యాక్టివ్లో ఉన్నాయి ఆ కార్డు. వాళ్ళు